రాజు సార్, ఇక్కడున్నారేంటి? ఏం కావాలి మీకు? నీ క్షేమం కావాలమ్మా. అర్థం కాలేదు సార్. జాగ్రత్తగా విను అక్షయ. మా పిల్ల రాక్షసి శౌర్య, దాని అమ్మా బాబులు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నన్నెందుకు ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు? వాళ్ళంతేనమ్మా. ఎవరైనా సంతోషంగా ఉంటే వారవలేరు. అయినా వాళ్ల గురించి నేను నీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఏముంది? ఈ 2-3 రోజుల్లో నీకు బాగా అర్థమై ఉంటుంది కదా. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. మీరు నా మంచి గురించి చెప్తున్నారు కదా, జాగ్రత్తగానే ఉంటానులేండి. వాళ్ళు పూజ గది వైపు పంపించాలని చూస్తారు. అటువైపు మాత్రం వెళ్లకు. నాకేం కాదులేండి, మీరు కంగారు పడకండి. పెద్దమ్మ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. నేను వెళ్తాను. ఆ, అక్షయ నా మాట కాదని లేదు. తనకు ఏం జరగదన్న నమ్మకంతో ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకు అడ్డం నిలబడ్డా? అడ్డు తప్పుకో. శౌర్య అడ్డం వచ్చినట్టుంది. అక్షయను ఎలాగైనా పూజ గదిలోకి పంపించాలని ప్లాన్ చేస్తుంది. చెప్పింది నీకే, తప్పుకో. ఆ మెడికల్ బాక్స్ నాకివ్వు. నేను తీసుకెళ్లి నానమ్మకిస్తాను. పెద్దమ్మ గారు నన్ను తీసుకురమ్మన్నారు. పర్వాలేదులే, నాకివ్వు, నేను తీసుకుని వెళ్తాను. నేనివ్వను. అయితే నేను లాక్కుంటాను. నేనివ్వను. ఇవ్వవే. వదులు శౌర్య. నేనివ్వనన్నాను కదా. ఇవ్వు. వదులు. ఇవ్వమంటున్నాను కదా. శౌర్య, వదులు. ఈ శౌర్య నిహారిక కన్నా ముదుర్ది. ఇవ్వు. నేనివ్వను. ఇవ్వమంటున్నానా? ఇవ్వనంటున్నానా? విసిరేయ్, తొందరగా విసిరేయ్. విసిరేయ్. అది బలంగా పట్టుకుంది. శౌర్య చేతికి వస్తుందంటావా? ఇదిగా మన బంగారం మొండిది. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తుంది. చూడు, లాక్కో లాక్కో. ఇదిగో నేను చెప్పానా సాధిస్తుందని. ఎవరికి వస్తారు? ఎందుకు పూజ గదిలో విసిరేశావు? మా గ్రానికి సేవలు చేస్తానంటూ బయలుదేరావు కదా. గది నుంచి బాక్స్ తీసి గ్రాని దగ్గరికి తీసుకెళ్ళు. అనుకున్నంత పని చేశారుగా. ఈ అమాయకురాలు ఏం చేస్తుందో ఏంటో. ఈ రోజుతో మనకు అక్షయ టార్చర్ ఉండదునియా. అక్షయ్ వెళ్తున్నట్టుంది. వీళ్ళు గోతికాడ నక్కల్లా చాటు నుంచి చూస్తూ ఉండుంటారు. అక్షయ గది నుంచి వచ్చే మంటలకు కాలి బూడిదైపోతుంది. వాళ్ళు నన్ను ఏ ఉద్దేశంతో నీ గదిలోకి పంపించాలని అనుకుంటున్నారో నాకు తెలీదు, కానీ నాకు
నీ కాపుదల ఉండాలి తల్లి. ఎంతసేపు ముఖ్యనా అడుగు లోపల పెట్టేటప్పుడు మంటలు రావడం గ్యారెంటీ. హ్మ్. అదేంటి అలా వెళ్ళిపోయింది? తనకేం కాలేదేంటి? బంగారం బంగారం. నిహా నిహా? నిహా నిహా, శౌర్య షాక్ కి గురైనట్టుంది. రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. ఈ పాటికి అక్షయ్కి ఏదో ఒకటి జరిగి హడావుడి జరగాలి కదా. ఏం జరుగుతుంది అసలు?